శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు చెప్తున్నారు, జ్ఞానయోగం. జ్ఞాని బ్రహ్మజ్ఞానం పొందగోరుతాడు. ఇది కాదు అంటూ విచారణ చేస్తాడు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని విచారణ చేస్తాడు. సత్ అసత్ విచారణ చేస్తాడు. విచారణ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ సమాధి స్థితి ఏర్పడుతుంది. బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కర్మయోగం. కర్మల ద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేయటం. ఇలా చెప్తూ శశధర్తో అంటున్నారు, నువ్వు ఉపదేశిస్తుంటావే అదే ఇది. ప్రాణాయామం, ధ్యానం, ధారణ మొదలైన వాటిని అనాసక్తతతో చేయటం కర్మయోగం. గృహస్థులు అనాసక్తతతో ఫలాన్ని భగవంతునికి సమర్పించి భగవంతుని పట్ల భక్తితో తమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తే అది కూడా కర్మయోగమే అవుతుంది. భగవంతునికి ఫలితాన్ని సమర్పించి పూజ జపాది కర్మలు అనుష్ఠించడం కూడా కర్మయోగమే అనబడుతుంది. భగవంతుణ్ణి పొందటమే కర్మయోగ ధ్యేయం. భక్తి యోగం. భగవంతుని నామ గుణ కీర్తనలు మొదలైనవి చేస్తూ భగవంతునిపై మనస్సును లగ్నం చేయటం. కలియుగానికి భక్తి యోగం సులభమైన మార్గం. భక్తి యోగమే ఈ యుగ ధర్మం. కర్మయోగం ఎంతో కష్టం. నేను ఇదివరకు చెప్పినట్లు ప్రస్తుత కాలంలో అంత సమయం ఎక్కడ? శాస్త్రాలు పేర్కొనే కర్మలను అన్నిటినీ నిర్వర్తించటానికి సమయం ఎక్కడ ఉంది? కలియుగంలో మనిషి ఆయు ప్రమాణం తక్కువ. దానికి తోడు అనాసక్తుడవై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేయటం చాలా కష్టం. భగవంతుని ప్రాప్తి కలుగకుంటే సరైన విధంగా అనాసక్తతను పొందలేవు. నీకు తెలియకుండానే ఎక్కడి నుంచో ఈ ఆసక్తి అన్నది వచ్చి పడుతుంది. జ్ఞానయోగం కూడా ఈ యుగానికి చాలా కష్టమైనది. ముందుగా జీవుడు అన్నగత ప్రాణి, దానికి తోడు ఆయుస్సు తక్కువ. పైగా ఏం చేసినా దేహబుద్ధి తొలగిపోదు. దేహబుద్ధి నిర్మూలం కాకుండా జ్ఞానం పొందటం అసాధ్యం. నేను బ్రహ్మాన్ని, నేను దేహాన్ని కాను, ఆకలి దప్పులు, వ్యాధి, శోకం, పుట్టుక, చావు, సుఖ దుఃఖాలకు అన్నిటికీ కూడా నేను అతీతుడను అంటాడు జ్ఞాని. వ్యాధి, శోకం, సుఖం, దుఃఖం ఇటువంటి భావనల గురించి ఎరుక ఉన్నంత వరకు నువ్వు జ్ఞానివి ఏ విధంగా అవ్వగలవు? చేతిలో ముళ్ళు గుచ్చుకొంది, ధారగా రక్తం స్రవిస్తూ ఉంది, బాగా నొప్పి పడుతుంది. ఆ స్థితిలోనూ చేతిలో ముళ్ళు గుచ్చుకోలేదు, నాకేమీ జరగలేదే అని చెప్పాలి జ్ఞాని. కాబట్టి ఈ యుగానికి తగినది భక్తి యోగమే. మిగిలిన మార్గాల కంటే ఈ భక్తి యోగం ద్వారా భగవంతుణ్ణి సులభంగా చేరుకోవచ్చు. జ్ఞానయోగం, కర్మయోగం ఇంకా ఇతర మార్గాల ద్వారా కూడా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. కానీ అవి చాలా కష్టమైనవి. భక్తి యోగమే యుగ ధర్మం అని చెప్పడం వలన భక్తుడు ఒక గమ్యాన్ని, జ్ఞాని లేదా కర్మయోగి మరొక గమ్యాన్ని చేరుతున్నారని అర్థం చేసుకోకూడదు. బ్రహ్మజ్ఞానాన్ని పొందగోరే వ్యక్తి భక్తి మార్గాన్ని చేకున్నప్పటికీ అదే జ్ఞానాన్ని పొందుతాడు అనే దాని అర్థం. భక్త వత్సలుడైన భగవంతుడు తలుచుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు. భక్తుడు భగవంతుణ్ణి సాకార రూపంలో దర్శించాలి అని కోరతాడు. భగవంతునితో మాట్లాడాలి అని కోరతాడు. సామాన్యంగా అతడు బ్రహ్మజ్ఞానాన్ని కోరడు. కానీ తన ఇచ్ఛ మేరకు చేసేవాడు భగవంతుడు. భగవంతుడు ఇష్టపడితే భక్తుణ్ణి సకల ఐశ్వర్యాలకు అధిపతిని చేస్తాడు.
భక్తిని ప్రసాదిస్తాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఎలాగైనా కలకత్తా చేరుకుంటే చాలు, తరువాత గఢ్ మైదానం, సొసైటీ మొదలైన అన్నిటినీ కూడా సందర్శించవచ్చు. కలకత్తాను ఎలా చేరుకోవాలి అన్నదే ఇప్పటి సమస్య. జగజ్జననిని ప్రాప్తించుకున్నట్లయితే భక్తి లభిస్తుంది, జ్ఞానం కూడా లభిస్తుంది. భావ సమాధిలో రూపదర్శనం కలుగుతుంది. నిర్వికల్ప సమాధిలో అఖండ సచ్చిదానంద దర్శనం కలుగుతుంది. అక్కడ నేను అనే భావన, నామరూపాలు ఏవి కూడా ఉండవు. భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు: అమ్మా, సకామ కర్మల పట్ల నాకు ఎంతో భయం కలుగుతోంది. ఆ కర్మలతో పాటు ఆసక్తత కూడా ఉంది. అది చేస్తే ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. పైగా అనాసక్తుడనై కర్మ చేయడం ఎంతో కష్టం. సకామ కర్మలు అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు నిన్ను మరిచిపోతాను. అటువంటి కర్మల వలన ప్రయోజనం ఏమిటి? నిన్ను నేను పొందనంత వరకు నా కర్మలను తగ్గించు. నేను చేయవలసిన వాటిని అనాసక్తుడనై చేసేటట్లు అనుగ్రహించు. నాలో ప్రగాఢమైన భక్తిని ప్రసాదించు. నిన్ను పొందనంత వరకు ఎటువంటి క్రొత్త కర్మలలోనూ నా మనస్సు చిక్కుబడకుండా ఉండాలి. కానీ నువ్వు ఎప్పుడు ఆజ్ఞాపించినా నీ పనులను నిర్వర్తిస్తాను, లేకుంటే లేదు. శశధర్ అంటున్నారు: మహాశయ, మీరు ఎక్కడి వరకు తీర్థయాత్రలు చేశారు? రామకృష్ణుల వారు: కొన్ని తీర్థాలను దర్శించాను. నవ్వుతూ: హాజ్రా చాలా దూరం వెళ్ళాడు, చాలా పైకి కూడా అధిరోహించాడు, హృషికేశ్కు వెళ్ళి ఉన్నాడు. ఇలా చెప్తూ ఉంటే అందరూ నవ్వుతారు. నేను అంత దూరం వెళ్ళలేదు, అంత ఎత్తు అధిరోహించను లేదు. గ్రద్దలు, రాబందులు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి, కానీ వాటి దృష్టి శవాల గొయ్యిపైనే ఉంటుంది. శవాల గొయ్యి అంటే ఏమిటో తెలుసా? కామినీ కాంచనాలే. ఇక్కడ కూర్చొనే భక్తిని పొందగలిగితే తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? నేను కాశీ వెళ్ళి చూశాను. ఇటువంటివే చెట్లు, చింత చెట్టు, ఆకులు అన్నీ కూడా ఇలాంటివే. తీర్థయాత్రలు చేసి భక్తి కలుగకపోతే యాత్రాఫలం దక్కనట్లే. భక్తియే సారం, అదొక్కటే ప్రయోజనకరమైనది. గ్రద్దలు, రాబందులు అంటే ఎవరో తెలుసా? అనేకులు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు. శాస్త్రాలు పేర్కొంటున్న కర్మలలో అనేకమైన వాటిని మేము అనుష్ఠించాం అంటూ ఉంటారు. కానీ వారి మనస్సు విషయ లోలత్వంలో మునిగి ఉంటుంది. వారి మనస్సు డబ్బు, పేరు ప్రతిష్టలు, శారీరక సుఖాలలో నిమగ్నమై ఉంటుంది. ఇప్పుడు శశధర్ అంటారు: అవునండి, తీర్థయాత్రలు చేయడం కౌస్తుభ మణిని వదిలిపెట్టి మిగిలిన వజ్రాలను వెతకటం లాంటిది. ఇక్కడ రామకృష్ణుల వారు ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి చెందడానికి వివిధ మార్గాలను సూచించారు. అదేవిధంగా భక్తి యోగం అన్నది ఈ యుగానికి తగినది, యుగ ధర్మం అని చెప్పడం జరిగింది. భక్తుడు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలో కూడా చెప్పారు. కర్మలు పెంచుకోకుండా, కర్మలలో మనస్సు చిక్కుపడకుండా జాగ్రత్త పడాలి. చేసే కర్మలు కూడా సకామ భావంతో కాకుండా, అంటే ఏమైనా ఫలితాన్ని ఆశించి కాకుండా అనాసక్తతతో చేసేటట్లుగా జాగ్రత్త పడాలి. అంటే ఫలితాన్ని ఆశించకుండా, ఫలితానంతా కూడా భగవంతునికే సమర్పిస్తూ కర్మలు చేయడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా తీర్థయాత్రల గురించి కూడా రామకృష్ణుల వారు ప్రస్తావించారు. తీర్థయాత్రలు చేయడం మంచిదే, అయితే ఆ తీర్థయాత్రలు చేసిన తర్వాత మనలో భక్తి కలగాలి. ఆ విధంగా భక్తి కలగడం లేదు అంటే అటువంటి తీర్థయాత్రల వలన ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. మనం తీర్థయాత్రలు చేసినప్పటికీ కూడా
మనస్సు కామినీ కాంచనాల్లోనే నిమగ్నమై ఉన్నట్లయితే అటువంటి తీర్థయాత్రల వలన ఫలితమేముంది? భక్తియే సారం. అందరికీ నమస్కారం.